ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, సూర్య కంగువ కోసం ప్రభాస్ హోమ్ బ్యానర్ కోసం వాయిస్ ఓవర్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. తమిళ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా సూర్య కాంగువా మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొన్నటి వరకు దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తామంటూ చెబుతూ వచ్చిన మేకర్స్ చివరి నిమిషంలో రజనీకాంత్ వెట్టయన్ మూవీ కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మరీ ఆలస్యం కాకుండా వచ్చే నెలలో సినిమాను 30కి పైగా భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పీరియాడిక్ మూవీ ప్రమోషన్స్ మెల్లమెల్లగా షురు అవుతున్నాయి. తెలుగు నిర్మాణ సంస్థ యూబీ క్రియేషన్స్ ఈ సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి నిర్మించనుంది. యూబీ క్రియేషన్స్ బ్యానర్ ప్రభాస్ కి హోమ్ బ్యానర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ సొంత వారు నిర్వహిస్తున్న ఆ బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమాకు ఆయన మద్దతు ఉంటుంది. కంగువా సినిమా కోసం ప్రభాస్ ఏం చేస్తారు అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతుంది. చెన్నైలో లేదా హైదరాబాద్ లో జరుగుతున్న భారీ ఈవెంట్ కు ప్రభాస్ హాజరవుతారని మొదట ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కంగువా సినిమా కోసం ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. తెలుగు వర్షన్ కోసం ప్రభాస్ తో ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ ఇప్పించే అవకాశాలు ఉన్నాయట. అందుకోసం చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ప్రభాస్ తో కంగువాకి వాయిస్ ఓవర్ ఇప్పిస్తే ఖచ్చితంగా తెలుగు మార్కెట్ లో సినిమాకు అనూహ్యంగా బిజినెస్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తమిళ సినీ ప్రేమికులు కంగువా సినిమాను బాహుబలి స్థాయి మూవీ అంటున్నారు. తమిళ మీడియాలోనూ అదే ప్రచారం జరుగుతుంది. అలాంటి క్రేజీ మూవీకి ప్రభాస్ వాయిస్ ఓవర్ మరింత బలాన్ని చేకూర్చడం ఖాయం. ప్రభాస్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఆయన హోమ్ బ్యానర్ కోసం తన వాళ్ల కోసం కంగువా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ విషయమై యూవీ క్రియేషన్స్ నుంచి కానీ చిత్ర యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ వార్తలు ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే యూవీ క్రియేషన్స్ వారు స్పందించాల్సి ఉంది. సూర్యను గతంలో ఎప్పుడూ లేని విధంగా విభిన్నమైన పాత్రలో దర్శకుడు శివ చూపించబోతున్నారట. బాలీవుడ్ స్టార్ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రను పోషించబోతున్నారు. ఈ భారీ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో అంతకు మించి రాబట్టే అవకాశాలు ఉన్నాయని క్రేజ్ ని చూస్తే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని దక్కించుకోలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ వాయిస్ ఓవర్ తో కంగువా సినిమా వచ్చి పాజిటివ్ టాక్ దక్కించుకున్న భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కంగువా కోసం ప్రభాస్ ఏం చేస్తాడు అనేది వేచి చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, పుష్ప 2 ఆలస్యం, బడ్జెట్ ఎంత పెరిగిందో తెలుసా? ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీగా రూపొందుతున్న పుష్ప 2 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బ్యాలెన్స్ షూట్ ను 3 యూనిట్లు వేరు ప్రాంతాల్లో నిర్వహించారు. వైజాగ్, యానం, రంపచోడవరంలలో పుష్ప 2 షూటింగ్ చకచకా జరుగుతుంది. కీలక సన్నివేశాలకు సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ప్యాచ్ వర్క్ షూటింగ్ ని ఆయన టీం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అక్టోబర్ చివరి వారం వరకు ఐటమ్ సాంగ్ తో పాటు దాదాపు మొత్తం షూట్ ను పూర్తి చేయాలని దర్శకుడు సుకుమార్ పట్టుదలతో ఉన్నారని తెలుస్తుంది. పుష్ప 2 సినిమా మొదటి పార్ట్ విడుదలైన సంవత్సరంలోనే రావాల్సి ఉంది. కానీ పుష్ప 1కి వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ పూర్తిగా స్క్రిప్ట్ ను చేంజ్ చేశారని, పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప 2కి మంచి స్పందన దక్కే విధంగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారని వార్తలు వచ్చాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి దాదాపు 1 ఏడాది కాలం సమయం తీసుకున్న సుకుమార్ షూటింగ్ సైతం అనుకున్న సమయం కంటే 6 నెలలు ఎక్కువ తీసుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం 2024 ఆగస్టు 15న సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ ఆ తేదీకి షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించి డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తామంటూ ప్రకటించారు. అల్లు అర్జున్ తో పాటు దాదాపు అందరూ నటీనటులు ముందుగా కమిట్ అయిన డేట్ల కంటే ఎక్కువ డేట్లను పుష్ప 2 కోసం ఇవ్వాల్సి వచ్చిందట. అందుకే పారితోషికాలను అదనంగా ఇవ్వడంతో పాటు సెట్ వర్క్,
ప్రొడక్షన్ ఖర్చు భారీగా పెరిగిందని సమాచారం అందుతుంది. అంతేకాకుండా యాక్షన్ సన్నివేశాలను మొదట అనుకున్నట్లుగా కాకుండా మరింత రియలిస్టిక్ గా చిత్రీకరించేందుకు గాను సుకుమార్ అదనపు బడ్జెట్ ను ఖర్చు చేశారట. అందుకే సినిమా 350 కోట్ల నుంచి 400 కోట్ల బ్యానర్ తో పూర్తి అవ్వాల్సి ఉండగా ఇప్పటికే 500 కోట్ల బడ్జెట్ దాటిందని, ప్రమోషన్స్ ఇతర ఖర్చులు అదనం అనే టాక్ వినిపిస్తుంది. పుష్ప సినిమాకు వచ్చిన స్పందన నేపథ్యంలో పుష్ప 2 పై హైప్ భారీగా ఉంది కనుక 500 కోట్ల బడ్జెట్ అంటే రికవరీ సాధ్యమే. సినిమాపై నమ్మకం, బన్నీ మార్కెట్, తన మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు సుకుమార్ పుష్ప 2 బడ్జెట్ 100 కోట్లు పెరిగినా పర్వాలేదు, అవుట్పుట్ అద్భుతంగా రావాల్సిందేనని పట్టుదలతో ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటించగా ఐటమ్ సాంగ్ ను ఎవరు చేస్తారు అనే విషయమై ఇప్పటి వరకు ఒక స్పష్టత రావడం లేదు. గంగమ్మ తల్లి జాతర గోరా ఊచా కోతరా. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. అడవిశేష్ కు హ్యాండ్ ఇచ్చిన శృతి హాసన్ డెకాయిట్ నుంచి అవుట్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కెరియర్ మొదట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది. అప్పట్లో తను నటించిన సినిమాలన్నీ వరస పెట్టి ఫ్లాప్లే కావడంతో తన పని అయిపోయిందని అందరూ కమెంట్లు చేశారు. కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఏ రోజు కూడా తన తండ్రి ఇమేజ్ ను తాను ఉపయోగించుకోలేదు. మొదట సింగర్ గా తన కెరియర్ ని, తన టాలెంట్ ని నిరూపించుకుంది. తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనేంటో ప్రూవ్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తన కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలో శృతి హాసన్ నటనకు కూడా విమర్శలు, ప్రశంసలు లభించాయి. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన గత ఏడాది ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ సినిమాలో నటించిన పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిపోయారు. ఇక తాజాగా హీరో అడవిశేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ ప్రాజెక్ట్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అడవిశేష్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి తప్పుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రఫర్ షనీల్ డియోల్ తొలిసారి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం డెకాయిట్, ఏ లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని సుప్రియా ఎర్లగడ్ల నిర్మిస్తున్నారు. ఇందులో అడవిశేష్, శృతి హాసన్ వరుస దోపిడీలకు పాల్పడుతూ ఉంటారని, అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారని కూడా టీం చెప్పుకొచ్చింది. దీనికి తోడు వచ్చే ఏడాది ఈ సినిమాతో పాటు మరో కొత్త 3 సినిమాలు కూడా విడుదల చేస్తానని అడవిశేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఈ సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.